మొన్నేమో 5 టైమ్ ఛాంపియన్స్ సిఎస్కే 50 రన్స్తో మ్యాచ్ ఓడిపోయారు. నిన్న ముంబై ఇంకొక 5 టైమ్ ఛాంపియన్స్ 36 రన్స్తో ఓడిపోయారు. ఏం జరుగుతుంది ఐపీఎల్లో? ఇవాళ డబుల్ హెడర్ మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ 2 మ్యాచ్లు ఉండబోతున్నాయి. ఒక పక్క ఎస్ఆర్హెచ్, ఇంకో పక్క ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఆడుతున్నారు. వైజాగ్ చిన్న గ్రౌండ్, ఫ్లాట్ వికెట్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ స్లో టర్నింగ్ పిచ్ లో మ్యాచ్ ఉంది. సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఎక్కడ ఆడుతున్నారు ఇది? ఆసాంలో, గువాహటిలో. చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. మరి దాని గురించి మాట్లాడాలి కదా. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఐపీఎల్ మాత్రం ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అలా జరుగుతుంది. జస్ట్ ఒక రోజు ముందు సిఎస్కే 5 టైమ్ ఛాంపియన్స్ ఓడిపోయారు. నిన్న ముంబై ఇండియన్స్ 5 టైమ్ ఛాంపియన్స్ మళ్ళీ ఓడిపోయారు. టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేస్తూ ఓడిపోయారు. అయితే ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ఈ డిసిషన్ అయితే తీసుకున్నారు కదా, సెకండ్ బ్యాటింగ్, అది కొంచెం టైసీ అనిపించింది మొత్తం మ్యాచ్ అయిన తర్వాత. ఇనిషియలీ అందరు అనుకున్నారు రైట్ డిసిషన్, కానీ ఇది బ్లాక్ సాయిల్ పిచ్లో ఆడారు. ఆశీష్ నారాయణ్ కంపెనీ చాలా మంచి ప్లాన్ చేశారు అగైన్స్ ముంబై ఇండియన్స్. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ లాస్ట్ మ్యాచ్ 240 చేజ్ చేస్తూ ఆల్మోస్ట్ చేజ్ చేశారంటే దట్ వాజ్ అ ఫ్లాట్ రెడ్ సాయిల్ పిచ్. ఇది అహ్మదాబాద్లో రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ 2 పిచ్లు ఉంటాయి. మీకు గుర్తుంటే వరల్డ్ కప్ ఫైనల్ ఆడింది బ్లాక్ సాయిల్ పిచ్. కానీ అప్పుడేమైంది, డ్యూ వచ్చింది. నిన్నటి మ్యాచ్లో డ్యూ రాలే, అది చాలా ఫరక్ పడింది. అందుకనే ఎనీవేస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గుజరాత్ టైటన్స్ వేర్ వెరీ ఇంప్రెసివ్. ఎందుకంటే అలాంటి పిచ్ మీద దే వెంట్ టు టిల్ 196. ఓకే, 190+ రన్స్ కొట్టాలంటే పిచ్ మీద అంత ఈజీ కాదు. అండ్ థ్యాంక్స్ టు సాయి సుదర్శన్ అండ్ ఇద్దరు ఓపెనర్స్, శుభ్మన్ గిల్ వన్స్ అగైన్ చాలా మంచి స్టార్ట్ చేశారు. అండ్ సాయి సుదర్శన్ వన్స్ అగైన్ ఇంకొక 50 కన్సిక్యూటివ్ కొడతానే ఉన్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ మాత్రం వెరీ ఇంప్రెసివ్. కన్సిస్టెంట్గా T20 ఫార్మాట్లో రన్స్ కొడతాం అంత ఈజీ కాదు. అండ్ బట్లర్ కూడా మంచి ఫాస్ట్ క్విక్ ఫైర్ కాంట్రిబ్యూషన్ చేశారు, 30+ రన్స్. దాంతో 190+ రన్స్కి చేరుకున్నారు. ఇన్ రిప్లై ముంబై ఇండియన్స్ జనరల్లీ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే నెంబర్ 7, నెంబర్ 8 దాకా ఉంది, శాంట్నర్ దాకా ఉంది బ్యాటింగ్. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కొడతారని చెప్పేసి. కానీ బికాజ్ ఇట్ వాజ్ ఎ బ్లాక్ సాయిల్, బాల్ గ్రిప్ అయింది. డ్యూ ఇంత కూడా గ్రౌండ్లో రాలేదు. దానివల్ల ఏదో వచ్చినా కొంచెం వెరీ మైల్డ్గా వచ్చింది అంతే, కానీ బాల్ గ్రిప్ అయింది. పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు గుజరాత్ టైటన్స్, కొట్లేపారు. ఎక్సెప్ట్ తిలక్ వర్మ ఇంకా సూర్యకుమార్ యాదవ్. మనం అనుకున్నాం రన్స్ కొడతాడని, కొట్టాడు 48 రన్స్. కానీ అక్కడ నుంచి యాక్సిలరేట్ చేయపారు. అంటే ఆ గేమ్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళాలి కదా, దట్ వాజ్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ బ్రిలియంట్ బౌలింగ్. ప్రసిద్ధ్ కృష్ణ యాక్చువల్లీ ఫ్లాట్ వికెట్స్లో తను ఎక్కువ రన్స్ ఇస్తాడు, కానీ ఈ పిచ్ తనకు సూట్ అయింది. వచ్చి ఆ స్లోర్ వన్స్ ఏదో వేసాడో తను 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ దట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫేజ్లో బౌలింగ్ వేసి వికెట్స్ తీసుకున్నాడు కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. ఎనీవేస్ గుజరాత్ టైటన్స్ దట్ వాజ్ అ క్లినికల్ విక్టరీ. ఎక్కువ మాట్లాడలేదు. ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్లు ఆన్ ట్రాట్ ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ సిఎస్కేలో ఓడిపోయారు, ఇప్పుడు గుజరాత్ టైటన్స్తో ఓడిపోయారు. దే హ్యావ్ టు పుల్ అప్ దేర్ సాక్స్. కానీ గుజరాత్ టైటన్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పంజాబ్తో ఐ థింక్ దిస్ వాజ్ అ క్లినికల్ పర్ఫార్మెన్స్. టఫ్ టీమ్ ముంబై ఇండియన్స్ని కొట్టారు హోమ్ గ్రౌండ్లో. మంచిగా ప్లాన్ చేశారు, చాలా మంచి క్యాప్టెన్సీ కూడా చేశాడు శుభ్మన్ గిల్. మెచ్చుకోవాలి. ఎట్లయితే సిరాజ్ నేర్పించి ఎక్స్ట్రా ఓవర్ ఇచ్చాడు కదా అక్కడ. రోహిత్ శర్మని బౌల్డ్ చేశాడు, బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. రోహిత్ శర్మ వికెట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అక్కడ. పవర్ ప్లేలో మంచి స్టార్ట్ వచ్చింటే ముంబై ఇండియన్స్కి అడ్వాంటేజ్ కింద మారేది. ఎనీవేస్ దట్ వాజ్ అ క్లినికల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ గుజరాత్ టైటన్స్. దట్స్ అబౌట్ దిస్ గేమ్. ఇవాళ ఇందాక చెప్పినట్టు డబుల్ హెడర్. దీని గురించి మాట్లాడే ముందు మీ అందరికీ జెంటిల్ రిమైండర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవ్రీడే 8 o'clock వీడియోస్ వస్తే మీకు తెలుసు కదా. అవన్నీ కరెక్ట్ టైం మీ దాకా చేరాలంటే ఏం చేయాలి? కింద సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చలో వెళ్ళి బటన్ నొక్కేసాయి. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బాట్ యు బై spoda.ai. ఈ 2 మ్యాచ్ల గురించి డిస్కస్ చేసే ముందు మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే spoda.ai అని ఒక వెబ్సైట్ ఉంది. ఇట్స్ ఎ క్రికెటింగ్ వెబ్సైట్. ఇఫ్ యూఆర్ అ ప్యూర్ క్రికెట్ లవర్, డోంట్ మిస్ దిస్ వెబ్సైట్. ఎందుకంటే ఈ వెబ్సైట్ ఇస్ డ్రివెన్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్టాట్స్, ఫ్యాక్ట్స్, మ్యాచ్ గురించి అన్నీ ఉంటాయి వెబ్సైట్లో. మర్చిపోద్దు, టైం ఉన్నప్పుడు ఇఫ్ యూఆర్ అ ప్యూర్ క్రికెట్ లవర్, విజిట్ దిట్ వెబ్సైట్. మనం ఫస్ట్ మధ్యాహ్నం మ్యాచ్ గురించి మాట్లాడదాం. వైజాగ్లో జరుగుతుంది, హోమ్ టౌన్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఒక పక్క వాళ్ళు కాన్ఫిడెన్స్తో ఉంటారు, లాస్ట్ మ్యాచ్ ఇదే వెన్యూలో గెలిచేస్తున్నారు. ఇంకోవైపు హైదరాబాద్ ఏమో హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఓడిపోయి ట్రావెల్ చేస్తున్నారు వైజాగ్. అయితే 2 టీమ్స్కి ఈ గ్రౌండ్లో ఆడతాం అలవాటు, మనకు కూడా అలవాటు. ఈ గ్రౌండ్లో మ్యాచ్లు చూస్తాము. హై స్కోరింగ్ వెన్యూ, 220 ఈజ్ అన్ ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ ఇక్కడ. మంచి ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్. అండ్ టాస్ గెలిస్తే క్యాప్టెన్స్ ఏం చేయాలి? కంప్లీట్లీ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో అది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ గోస్ అవుట్ ఆఫ్ ద గేమ్. ఫరక్ పడదు ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా. కానీ ఇఫ్ యు ఆర్ అన్ ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్, ఐ విల్ డెఫినెట్లీ వాంట్ అవర్ టీమ్ టు బ్యాట్ ఫస్ట్ ఈ గ్రౌండ్లో. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద టాల్ స్కోర్ కొట్టాలి. ఎట్లయితే మనం ఒక మెథడ్ ఫాలో అవుతాం, ఫాస్ట్ ఆడతాము, ఐ థింక్ వీ హ్యావ్ టు బ్యాట్
ఎట్లా అంటే అగ్రెసివ్ ఇంటెంట్ చూపించి 230, 240 వాటెవర్ ద టోటల్ అట్లా కొట్టి దాని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మీద ప్రెషర్ పెట్టచ్చు. లాస్ట్ మ్యాచ్ గుర్తుందా? పవర్ ప్లేలో 4 వికెట్లు పడిపోయినాయి. దాని తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళకి విప్రాజ్ వచ్చి, ఆశుతోష్ వచ్చి లాస్ట్లోకి వచ్చి మ్యాచ్ గెలిపించారు వాళ్ళు. కానీ ఎవ్రీ టైం అది జరగదు. కొంచెం ఢిల్లీ బ్యాటింగ్ వీక్ ఉంది, హైదరాబాద్ బౌలింగ్ వీక్ ఉంది. అండ్ హైదరాబాద్ బ్యాటింగ్ బెటర్ ఉంది, వాళ్ళ బ్యాటింగ్ వీక్ ఉంది. అట్లా ఉందన్నమాట ఈ మ్యాచ్ కంపోజిషన్. ఎనీవేస్ లెట్ గెట్ ఇన్ టు ద మ్యాచ్. ఫస్ట్ మనం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే లాస్ట్ మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్ నుంచి వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తారా ప్లేయింగ్ 11 అంటే? ఆల్రెడీ మ్యాచ్ గెలిచేస్తున్నారు, కానీ ఒక చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే సమీర్ రిజ్వీ ప్లేస్లో కేఎల్ రాహుల్ ప్లేయింగ్ 11లో వచ్చేయచ్చు. ఎందుకంటే న్యూస్ ఏంటంటే ఇప్పుడు దాకా తను నెట్స్కి వచ్చి జాయిన్ అయిపోయే టీంకి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. సో ఆబ్వియస్లీ కేఎల్ రాహుల్ విల్ బి ప్లేయింగ్ ఇన్ ద ప్లేయింగ్ 11 అట్ నెంబర్ 4 ఆడచ్చు అని నేను అనుకుంటున్నా. సమీర్ రిజ్వీ అయితే ప్లేస్లో ఆడాడు లాస్ట్ మ్యాచ్, అదే ప్లేస్లో వచ్చి ఆడతాడు అట్ నెంబర్ 4. ఓకే, మీరు మిగతా బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే వీళ్ళకి డూప్లిసిస్, జేక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్, ఇందాక చెప్పినట్టు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, ఆశుతోష్ శర్మ, విప్రాజ్. లాస్ట్ మ్యాచ్ మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. సో నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది వీళ్ళకి ఆన్ పేపర్. కానీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొంచెం డైసీ ఉన్నారు. దర్ ఓవర్ అగ్రెసివ్ ఆడతారు. ఫ్యాబ్ డూప్లిసిస్ ఎక్స్పీరియన్స్, కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు. నాట్ టు ఫర్గెట్. అభిషేక్ పోరెల్ లాస్ట్ మ్యాచ్ కూడా మరీ అంత ఇంప్రెసివ్ కాంట్రిబ్యూషన్ లేదు. అండ్ కేఎల్ రాహుల్ కూడా ఒక బ్రేక్ తర్వాత వస్తున్నాడు కదా, తను ఎట్లా ఆడతాడు అందుకనే అంటున్నా. ఐ థింక్ దెర్ ఈస్ అ హోల్ ఫర్ దెమ్ ఢిల్లీ క్యాపిటల్స్కి పైన. అండ్ దాని తర్వాత అక్షర్ పటేల్ మంచి ఫామ్లో ఉన్నాడు, స్టబ్స్ మంచి ఫామ్లో ఉన్నాడు, ఆశుతోష్ మంచి ఫామ్లో ఉన్నాడు, అండ్ విప్రాజ్ మంచి ఫామ్లో ఉన్నాడు. సో వీళ్ళు నలుగురు అయితే దే హ్యావ్ గుడ్ కేపబిలిటీ. పెద్ద సిక్స్లు కొడతాడు, మంచిగా ఆడతారు వీళ్ళు. అయితే ఎనీవేస్ దాని వీళ్ళ బౌలింగ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద టోర్నమెంట్. చూడండి, మోహిత్ శర్మ, మిచెల్ స్టార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్. అండ్ వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద ముఖేష్ కుమార్ కూడా రావచ్చు బౌలింగ్ వేస్తానికి బౌలర్స్లో. సో లుక్ ఎట్ దట్, సూపర్ బౌలింగ్ అటాక్ వీళ్ళది. అండ్ అందుకని ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ద ఫైర్ పవర్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అటాక్స్ ఇన్ ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్. సూపర్ మజా రాబోతుంది. అయితే ఇది కంపోజిషన్ వీళ్ళ టీంకి. ఇప్పుడు మనం సన్ రైజర్స్ హైదరాబాద్ వైపు వద్దాం. ఈ స్క్రీన్ మీద చూస్తుంది ప్లేయింగ్ 11, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్స్. దీంట్లోంచి సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ మ్యాచ్లో అయితే ఆడారో ఏమైనా చేంజెస్ చేస్తారా? దిస్ ఈజ్ గోయింగ్ టు బి ట్రికీ. లాస్ట్ మ్యాచ్ మనం సెకండ్ బౌలింగ్ వేసి వీ కుడెంట్, అసలు ఎక్కడ మ్యాచ్లో లేనట్టు వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్. నిక్లెస్ పురన్ దుమ్ము లేపేశాడు మనకు తెలుసు. అయితే సిమర్జిత్ సింగ్ వెంట్ ఫర్ టూ మెనీ రన్స్. వికెట్ ఫ్లాట్ ఉన్నప్పుడు సిమర్జిత్ సింగ్కి స్లోవర్ వన్స్ లేవు. మంచి వికెట్లో హెల్ప్, సీమింగ్ వికెట్లో ఈజ్ ఫైన్ సీమ బౌలర్, కానీ ఈ ఫ్లాట్ పిచ్లో ఐ థింక్ ఈ మైట్ నాట్ బి సో యూస్ఫుల్. అందుకని తన ప్లేస్లో ఐ ఫీల్ జయదేవ్ ఉన్నట్కట్నే తీసుకొని రావాలి ప్లేయింగ్ 11లో. సో సిమర్జిత్ ప్లేస్లో జయదేవ్ ఉన్నట్కర్ ఈజ్ వాట్ ఐఎమ్ టెలింగ్. అండ్ మిగతా ప్లేయింగ్ 11 అంతా ఆబ్వియస్లీ సేమే ఉంటుంది. ఐ డోంట్ థింక్ సో ఎనీ ప్లేయింగ్ 11 ఇంపాక్ట్ ప్లేయర్ కింద మనకు తెలుసు ఆడమ్ జాంపా రావచ్చు, ఆర్ వియాన్ ముల్డర్. ఇఫ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వికెట్లు త్వరగా పడిపోతే వియాన్ ముల్డర్ని తీసుకొస్తే ఎక్స్ట్రా 20-30 రన్స్ మళ్ళీ లాస్ట్లో కొట్టే అవకాశం ఉంటుంది. అదొక చేంజ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు గేమ్ ప్లాన్ ఏముంటుంది? నథింగ్ టు చేంజ్. సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయామని చెప్పేసి ఈ మ్యాచ్ ఏదో డిఫరెంట్గా ఆడతాంకి వెళ్ళే అవసరం లేదు. ఆల్రెడీ టీమ్ మీటింగ్లో కోచ్ కూడా అదే చెప్పాడు. మనం చూసుకుంటే డానియల్ విటోరీ, మీరు సోషల్ మీడియా ఫాలో అవుతే సన్ రైజర్స్ హైదరాబాద్ హీ వాస్ క్లియర్లీ మెన్షనింగ్ దట్ మనం అయితే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం, అదే ఫాలో అవుతాం, కాకపోతే కొంచెం గేమ్ ప్లాన్స్ చేంజ్ చేయాలి. ఐ థింక్ హీ వాజ్ మెన్షనింగ్ అబౌట్ బౌలింగ్, ఏ లెన్స్ వేయాలి. లాస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ ఏం చేశారంటే ఎక్కువ లెంత్ బాల్స్ వేశారు. కొంచెం ఫ్లాట్ ఉన్నప్పుడు ఈ మధ్య ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే బాల్ ఇప్పుడు సలైవా పడితే బాల్ రివర్స్ అవుతుంది 13th 14th ఓవర్ తర్వాత, ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్ కాబట్టి. ఆ టైంలో యార్కర్స్ అంటే ఫుల్లర్ లెన్స్ ఎక్కువ వేయచ్చు, లెంత్ బాల్ స్లోవర్ వన్ వేయకుండా. లాస్ట్ మ్యాచ్ అదే వేసాడు ప్రిన్స్ యాదవ్. ఏం చేశాడు? సన్ రైజర్స్ హైదరాబాద్తో వేస్తున్నప్పుడు ఎక్కువ ఫుల్లర్ లెంత్ బాల్స్ వేశారు. సో అట్లా మీరు పంజాబ్ మ్యాచ్ కూడా చూస్తుండే అగేన్స్ గుజరాత్ టైటన్స్, అక్కడ కూడా యార్కర్స్ వేశారు, వైడ్ యార్కర్స్. సో యార్కర్స్ పని చేస్తున్నాం. ఇందాక ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్, నిన్న కూడా మ్యాచ్ చూస్తే ట్రెండ్ బోల్ట్ యార్కర్ వేసినప్పుడు బాల్ రివర్స్ స్వింగ్ అవుతుంది. సో అందుకనే రివర్స్ స్వింగ్ బాల్స్ ట్రై చేయాలి. మరి రివర్స్ స్వింగ్ ఎవరేయగలరు మన టీంలో సన్ రైజర్స్ హైదరాబాద్లో? ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, వీళ్ళిద్దరు బాగా రివర్స్ చేశారు. మొహమ్మద్ షమి కూడా. ఈ ముగ్గురు రివర్స్ స్వింగ్ చేయగలరు, యార్కర్స్ అట్ విల్ వేయగలరు. సో దే హ్యావ్ టు యూజ్ మోర్ యార్కర్స్. ఎందుకంటే చిన్న గ్రౌండ్ వైజాగ్లో మీరు స్లోవర్ వన్స్ వేస్తే అంటే గ్రిప్ అవ్వకపోతే వెళ్ళిపోతాయి రన్స్కి. సో దే హ్యావ్ టు బి మైండ్ఫుల్. ఎందుకంటే ఐ నెవర్ సీ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు టీంలో చూస్తే లాస్ట్ మ్యాచ్ ఏదైతే జరిగిందో దాని తర్వాత ఎల్ఎస్జీతో చూస్తే బౌలింగే ప్రాబ్లం అనిపిస్తుంది. అండ్ ఆడమ్ జాంపా కూడా కొంచెం వాచ్ఫుల్ ఉండాలి. అండ్ పవర్ ప్లేలో కూడా కొంచెం ప్యాట్ కమిన్స్ ఎక్కువ ట్రస్ట్ చేసి అభిషేక్ శర్మకి బౌలింగ్ ఇస్తున్నాడు. హీ హ్యావ్స్ టు బి వాచ్ఫుల్ అక్కడ కూడా, ఎందుకంటే పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ లీక్ చేస్తే మ్యాచ్ మొమెంటం అనేది వెళ్ళిపోతుంది. వాట్ యూ థింక్ అబౌట్ దిస్ ఈ గేమ్ ప్లాన్?
కింద కమెంట్ అయితే చేయండి. సో దిస్ ఈజ్ వాట్ ఇట్స్ ఆల్ లుక్ అబౌట్ కంపోజిషన్స్ బోత్ ద టీమ్స్ అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఫస్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్లో చూద్దాం. నాకెందుకు అనిపిస్తుంది ఈ మ్యాచ్ ఎల్ రాహుల్ ఉన్నాడు, స్టబ్స్ ఉన్నాడు, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, ఆల్ ఆఫ్ దెమ్ ఐ ఫీల్ దట్ అక్షర్ పటేల్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్. అది బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా తన క్యాప్టెన్సీ అయినా ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్. అక్షర్ పటేల్ అగైన్ లాస్ట్ మ్యాచ్ కూడా తన్నే పెట్టాను నేను. అయితే ఈ మ్యాచ్ మన సన్ రైజర్స్ హైదరాబాద్కి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ లోకల్ ల్యాడ్ నితీష్ కుమార్ రెడ్డి. లాస్ట్ మ్యాచ్ అంత టైమింగ్ కుదరలే, కొన్ని ఎక్కువ బాల్స్ ఆడాడు, కొంచెం రస్ట్ అనిపించాడు, కానీ ఐ థింక్ హిల్ బీ డూయింగ్ రియల్, హీ వాంట్స్ టు డూ వెల్ అండ్ మంచి ఫామ్ చూపించాడు ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు. హోమ్ టౌన్ గ్రౌండ్ అలవాటు అండ్ నాకు ఎందుకు అనిపిస్తుంది నితీష్ కుమార్ రెడ్డి మంచి రన్స్ కొడతాడని చెప్పేసి ఈ మ్యాచ్. దట్స్ ఇట్ గైస్. అయితే మ్యాచ్ అలా. అయితే మ్యాచ్ ప్రెడిక్షన్ విషయానికి వచ్చేస్తే మనకు తెలుసు కదా, దిస్ మ్యాచ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్లోజ్. ఎందుకంటే రెండు టీమ్స్ అట్లా ఉన్నాయి, ప్రెడిక్ట్ చేస్తాం చాలా కష్టం. అందుకని అంట 51% టువర్డ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఈ మ్యాచ్ ఎవరికి ఎక్కువ గెలుస్తానికి ఛాన్స్ ఉంది, ఆర్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, కండిషన్స్ గురించి, గేమ్ ప్లాన్స్ గురించి ఎట్లా యూజ్ చేయొచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్ అంతా డిస్కస్ చేయొచ్చు. మనం కింద కమెంట్ చేయండి, ప్రతి ఒక్క కమెంట్ నేను చదువుతున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యాచ్ నైట్ గేమ్, కంప్లీట్లీ డిఫరెంట్ కండిషన్స్, దాని గురించి మాట్లాడదాం. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో ఈ మ్యాచ్ బోత్ ద టీమ్స్, ఒక పక్క సిఎస్కే ఇంకా రాజస్థాన్ రాయల్స్ ఇద్దరు మ్యాచ్లు ఓడిపోయినారు వాళ్ళ సొంత హోమ్ గ్రౌండ్స్లో. అయితే సిఎస్కే దే ఆర్ ఆల్ ది వే ట్రావెలింగ్ టు ఆసాం, గువాహటిలో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో కండిషన్స్ ఏంటంటే డిఫరెంట్. ఒకటేమో ఇది నైట్ మ్యాచ్, ఇక్కడ డ్యూ వస్తుంది, లాస్ట్ మ్యాచ్ కూడా డ్యూ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ బాగా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ పిచ్ వేర్ 160-170 ఈజ్ ఎ విన్నింగ్ స్కోర్. స్లో పిచ్ ఇది. ఒకటి చెప్తా, సిఎస్కే విల్ బీ హ్యాపీ టు ప్లే ఇన్ సచ్ సిచ్యువేషన్స్ అండ్ కండిషన్స్. వాళ్ళకి హోమ్ లాగా ఎట్లయితే ఉంటుందో స్లో టర్నింగ్ పిచ్, ఇది కూడా అలాంటిది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా టర్న్ అవుతుంది బాల్. ఇక్కడ బ్యాటింగ్ అంత ఈజీ కాదు, స్పిన్నర్స్ ఫుల్ ప్లేలో వస్తారు. లాస్ట్ మ్యాచ్ కూడా మనం చూసాం. అయితే యావరేజ్ స్కోర్ కండిషన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ అన్ని చూద్దాం. ఫస్ట్ మీ స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నాం. అయితే లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 ఏమైనా చేంజెస్ చేస్తారా అంటే, జోఫ్రా ఆర్చర్ ఫుల్ రన్స్కి పోతున్నాడు అండ్ తన ప్లేస్లో ఏమన్నా ఫరూకీని తెస్తారో చూడాలి. ఐ థింక్ ఆ ఒక్క చేంజ్ వీళ్ళు ఏమైనా చేస్తారో వీ హ్యావ్ టు వాచ్. అండ్ ఐ డోంట్ థింక్ సో మిగతా ఏమి చేంజెస్ చేయరు. అండ్ ఇంకో వైపు వచ్చేద్దాం, చెన్నై సూపర్ కింగ్స్ వైపు వస్తే వీళ్ళు ఏమైనా చేంజ్ చేస్తారో. లాస్ట్ మ్యాచ్ దీపక్ కూడా బ్యాటింగ్తో రన్స్ కొట్టలే, క్యాచ్ కూడా వదిలేడు. ఇట్ వాస్ నాట్ అట్ ఇస్ బెస్ట్ అండ్ ఆఫ్ లైట్ తనకి ఎక్కువ రన్స్ తగలట్లేదు. డొమెస్టిక్లో కూడా మరీ అంత ఫామ్లో అంత మంచిగా లేడు. మరి తన ప్లేస్లో విజయ్ శంకర్ని ఏమైనా ఆడిపిస్తారేమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అదర్వైజ్ షేక్ రషీద్ అనే ఆంధ్ర ప్లేయర్ కూడా ఉన్నాడు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, హీఈస్ అ వెరీ గుడ్ బ్యాటర్. మరి ఇద్దరిలోంచి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా చూడాలి. మేబీ నథింగ్ రాంగ్ ఇన్ గివింగ్, ఎందుకంటే వీళ్ళిద్దరు స్పిన్ చాలా మంచిగా ఆడతారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద పతిరానా వస్తాడు. అదర్వైజ్ ఐ డోంట్ సీ ప్లేయింగ్ 11 చేంజ్ అవుతాం, ఎందుకంటే చెన్నై లాంటి కండిషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి దే విల్ యూజ్ దిస్ 3 స్పిన్నర్స్ ఈ మ్యాచ్లో ప్లేలో వస్తారు. అయితే చూడండి, లాస్ట్ మ్యాచ్ చెన్నై ఓడిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఫస్ట్ మనం చూసుకుంటే ఐ థింక్ యశస్వి జైస్వాల్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాటర్ ఈ ప్లేయింగ్ 11లో. చెన్నైతో ఆడి ఇక్కడ ఆర్ఆర్ గెలవాలంటే యశస్వి జైస్వాల్ అట్ ద టాప్ రన్స్ కొట్టాలి. ఇట్స్ గాట్ అట్ ఎక్స్పీరియన్స్, స్పిన్నర్స్ని చాలా మంచిగా ఆడతాడు. అండ్ వీళ్ళ దగ్గర స్పిన్ ఆడే ప్లేయర్స్ ఉన్నారు, నితీష్ రాణా, ధ్రువ్ జురేల్, వీళ్ళు కూడా ఉన్నారు, రాయన్ పరాగ్ మంచిగా ఆడతారు. బట్ ఐ స్టిల్ ఫీల్ దట్ వీళ్ళందరికంటే యశస్వి జైస్వాల్ ఈజ్ ద మెయిన్ ప్లేయర్, అందుకనే ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ వైపు వచ్చేస్తే దిస్ టైమ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ విత్ రుతురాజ్ గాయక్వాడ్. లాస్ట్ మ్యాచ్ మిస్ అయింది. ఈవెన్ త్రిపాఠి, రవీంద్ర జడేజా వీళ్ళందరూ ఉన్నారు అండ్ రచిన్ రవీంద్ర కూడా ఉన్నాడు అట్ ద టాప్. బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ విత్ రుతురాజ్ గాయక్వాడ్, వాళ్ళ క్యాప్టెన్. లాస్ట్ మ్యాచ్ కొడతానికి వెళ్ళి అక్కడ అవుట్ అయిపోయాడు బౌండరీలో. బట్ దిస్ మ్యాచ్ హీల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అనిపిస్తుంది. అండ్ పతిరానా కూడా ఇంపార్టెంట్ రోల్ ఆడుతాడు ఆ డెత్ ఓవర్స్లో వికెట్ తీసే. అయితే ఇక్కడ బహుశా మ్యాచ్ ఎక్కడ డిసైడ్ అవ్వచ్చు అంటే, ఎట్లయితే వీళ్ళు 3 స్పిన్నర్స్ ఉన్నారు కదా చెన్నై సూపర్ కింగ్స్ అగేన్స్ట్ ద బ్యాటింగ్ లైనప్ ఆఫ్ ఆ రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్, అది కానీ కంట్రోల్ చేసి వాళ్ళు రన్స్ కొట్టారా అప్పుడు చెన్నైకి కూడా కష్టం అవ్వచ్చు. ఒకవేళ అక్కడ అవుట్ అయిపోయారా 170 లోపల, చెన్నై విల్ ఈజీలీ చేస్ త్రూ దిస్. దట్ ఈస్ ద స్టోరీ ఇక్కడ. అయితే ఈ మ్యాచ్ కూడా ప్రెడిక్షన్ మీటర్కి వస్తే చాలా క్లోజ్ అవుతుంది ఇది కూడా. బట్ స్టిల్ ఐ ఫీల్ చెన్నై లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు, ప్లస్ లో వికెట్ కాబట్టి దే వాంట్ టు డూ వెల్. వాళ్ళకి మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఉంది, హోమ్ గ్రౌండ్ ఆల్రెడీ ఆర్ఆర్ ఓడిపోయి ఉన్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ 55% చెన్నై టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి, ఎవరు గెలవబోతున్నారు మ్యాచ్, మీ ఫేవరెట్ ప్లేయర్స్, గేమ్ ప్లాన్స్, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అంతా కింద కమెంట్ చేయండి.
అండ్ దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. 3 మ్యాచ్లు కవర్ చేసాం ఈ వీడియోలో. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.